ఆసక్తి. ఇప్పుడు కొంతమంది ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. ఎంతమంది పోయి వాళ్ళని కలుస్తున్నారు? మనం ఎవరిని కలుస్తాం? మన ఫ్రెండ్స్, మన అత్త మామలు, లేకపోతే ఎవరు సిస్టర్సు, వాళ్ళ సొంత వాళ్ళని బాగుండా వదినా అట్లా ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోతాం. కానీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సంబడి సిట్టింగ్ నెక్స్ట్ యూ. అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఓహో కొత్తగా వచ్చింది అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఇప్పుడు మీటింగ్ అయితే ఆమెతో మాట్లాడితే నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. అది ఆసక్తి, అది భారం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎనీ సేవ భారంతో కూడినదే ఉండాలి, భారం ఉండాలి. ఆత్మల విషయమైనటువంటి భారం ఉంటే ఎవరైనా మందిరానికి వచ్చి కూర్చుంటే అది ఎట్ట పోగొట్టుకుంటావు? మనం బయటికి పోయి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తాం. ఇక్కడ పిలవకుండానే వచ్చి కూర్చున్నారు ఎంతోమంది, మనకు తెలియదు. వాళ్ళ సిస్టర్స్ తోటో, వాళ్ళ బ్రదర్స్ తోటో, వాళ్ళ రిలేటివ్స్ తోటో ఏదో పాటలు బాగుంటాయనో, సహవాసం ఉందనో, లేకపోతే భోజనం ఉందనో వస్తారు. వచ్చి మన బాధ్యత ఏంటి? వాళ్ళని గమనించాలా, వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడన్నా అటు చేసినారా? ఈరోజు చేయండి. ఎంతో ధన్యత వాళ్ళకు. ఒకసారి ఒక ఆయన చెప్పినాడు, నేను ఫలానా మందిరానికి పోయేవాడిని, ఎన్నో నెలలు పోయినాను, ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు, ఎవరే కానీ నాతో మాట్లాడలేదు అన్నాడు. ఎంత వెరీ సాడ్, వెరీ బ్యాడ్. సేవకులకి ఎక్కువగా ఉండాలని. సేవకుడుకుంటే వాళ్ళకు కూడా ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది తెలుసా? ఏంటి? యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు ఏమైందంటే యథా ప్రజ తథా రాజా మొదలైంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ in the ministry of the word of God.